ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఆసక్తితో ఉదయకాల ఆరాధనలో చేరిన మీకెల్లరకు ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రేమన దోమ బిడ్లారా, కీర్తనల గ్రంథంలో నుండి 2వ కీర్తన మొదటి 3 చరణాలు ఉదయకాలమున ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన మొదటి నుండి 3 చరణములు. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెప్పుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ప్రభునందు ప్రేమణ దోమ బిడ్లారా, ఈ కీర్తన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, ఆయన ఈ లోకానికి రాక పూర్వమే ఆయన చేయబోయేటటువంటి శిల్వ కార్యమును గురించి ముందుగానే చెప్పబడి ప్రవచింపబడినటువంటి ప్రవచన వాక్కులతో కూడినటువంటి కీర్తన. మరి ఇదే సందర్భాన్ని అపోస్తల కార్యంలో కూడా ఈ సందర్భాలను ఎత్తి వ్రాయడము మనము అపోస్తల కార్య గ్రంథంలో కూడా మనం గమనిస్తాము. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇందులో మనము ప్రాముఖ్యంగా దేవునికి విరోధముగా అనగా అభిషిక్తునికి విరోధముగా అన్యజనుల అల్లరి మనము చూస్తూ ఉన్నాం. అన్యజనులు, జనములు, భూరాజులు, అధికారులు, ఈ 4 రకములైనటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభుల వారికి విరోధముగా మాట్లాడటము మనము గమనిస్తాము. మొదటిగా అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. నేటికి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి లోకమంతా కూడా క్రీస్తునకు వ్యతిరేకముగానే ఉన్నది. ఇప్పటికీ ప్రపంచ దేశాలలో క్రీస్తును గూర్చిన వార్త ప్రాకి ప్రబలమై సంఘాలు స్థాపించబడి ఉన్నప్పటికీ కూడా చాలా చోట్ల ఇంకా ప్రతి దేశంలో కూడా క్రీస్తుకు వ్యతిరేకముగా అల్లర్లు చేయబడుతూనే ఉన్నాయి. ఇంకా ఆ పరిస్థితి మన దేశంలో మరి ఎక్కువగా ఉన్నదని చెప్పక తప్పదు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, అన్యజనుల అల్లరి మనకు కనబడుతూ ఉన్నది. తర్వాత జనములు, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్నిసార్లు మనకు మన వాళ్ళే శత్రువులుగా మిగిలిపోయే పరిస్థితుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, మనం అంత బాగానే ఉన్నాం, మేము అంత బాగానే ఉన్నాం, మాకెవడబ్బా శత్రువులు అంటే ఎవడో ఉండడు. మనవాడే, ఎవరైతే మన వాళ్ళు అనుకుంటున్నారో, మన కులమో మన మతమో లేకపోతే మనవాడు, మన ఇరుగు, మన పొరుగు అనుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకు శత్రువులుగా, విరోధులుగా, మన కొరకు వ్యతిరేకమైనటువంటివి ప్రవర్తించేవిగా ఉంటారు. అలనాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు అప్పగించిన సమయంలో ఇదిగో యూదు ప్రజలే ఉన్నారు, దేవుని ప్రజలే ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. అందుకే యేసు ప్రభు అన్నాడు,
ఏ ప్రభువా, వీరేమి చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు అని అన్నాడు. వ్యర్థమైనవి మాట్లాడుతూ ఉన్నారు, తలస్తూ ఉన్నారు. నేటికి సమాజం అలాగే ఉన్నది. తర్వాత భూరాజులు, ఈ భూలోకాన్ని పాలించేటటువంటి, శాసించేటటువంటి రాజులు కూడా మరి దేవునికి, క్రీస్తునకు వ్యతిరేకముగా కనబడుతూనే ఉన్నారు, జీవిస్తూనే ఉన్నారు. తర్వాత అధికారులు. ఈ సంఘటనలన్నీ కూడా మనకు యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ కార్యంలో చూస్తాం. అన్యజనులు, జనములు మరియు భూరాజులు. హేరోదు చాలా బెటర్ అనిపిస్తూ ఉంటుంది. హేరోదుకు తెలుసు ఇతడు నీతిమంతుడు, ఇతడు జోలికి మనము పోకూడదని అర్థం చేసుకొని ఎన్నోసార్లు ఆ శిక్ష నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అది దైవచిత్తమని తనకు తెలీదు. అయితేనేమి ఆ విషయంలో మాత్రము తాను పాలిభాగస్థుడు కాకుండా, దోషము చేయకుండా తన చేతులు కడుక్కొని, నాకు ఈ శిక్షకే సంబంధం లేదబ్బాయి, నేను అధికారంలో ఉన్నాను గనుక ఈ శిక్ష వేయాలి గనుక నేను వేశాను, కానీ నాకు అసలు మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, నేను ఈ పని చేయలేను, నాకైతే ఇట్లాంటి దానికి ఏ సంబంధం లేదబ్బా అని చేతులు కట్టుకొని పక్కకు జరిగాడు. అప్పుడు తన ప్రజలు అన్నారు, ఈ పాపము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా, కానీ వారికి వారే ఒట్టు వేసుకున్నారు. తర్వాత భయంకరమైన చిత్రవధ జరిగింది. భయంకరమైనటువంటి శ్రమలు సంభవించాయి. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో అధికారులు, ప్రధాన యాజకులు కానీ, ఇదిగో సమాజ మందిరపు అధికారులు కానీ, అందరూ కూడా ఈ భూరాజులతో ఏకముగా ఉండి, ఈ అధికారులు కానీ, భూరాజులు కానీ, జనములు, అన్యజనులు అందరూ కూడా క్రీస్తునకు వ్యతిరేకముగా అల్లరి చేసేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు 6 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలా. మొట్టమొదటిది, అల్లరి రేపుచున్నారు. వీళ్ళందరూ కూడా అల్లరి రేపుతున్నారు. ఈ రోజున మనం సోషల్ మీడియా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంతవరకు ఏది లేదు. ఒకవైపు మనము వాళ్ళది తప్పు, మనది రైటు అని చెప్పుకోవడానికి కూడా వీలు లేదు. కానీ కొన్నిసార్లు మరి మన వాళ్ళు కూడా తెలియక అజ్ఞానముగా ప్రవర్తించి ఇతరులకు కోపము తెప్పించే విధముగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏ మతమునైనా స్వేచ్ఛగా ప్రకటించుకునేటటువంటి హక్కు మనకు దేశ రాజ్యాంగం మనకి ఇచ్చినప్పటికీ దాన్ని ఉపయోగించుకునేటటువంటి తీరు కూడా ఉన్నది. కాస్త పర్మిషన్లతో కూడినటువంటి మీటింగ్స్ పెట్టుకొని సువార్త ప్రకటించుకుంటే ఎవరు మనల్ని అడ్డు చెప్పగలరు? ఎవరికైనా దేవుని మాటలే కదా. ఎవరైనా కానీ, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ ప్రాంతవాసులైనా దేవుని గురించి వింటూ ఉంటే, పాడుతూ ఉంటే, దేవుని గురించి చెప్తూ ఉంటే ఎవరు వినకుండా ఉండగలుగుతారు? అందరికీ దేవుని మాటలు పనికొచ్చేవే కదా. జ్ఞాపకం చేసుకుందాం. కొన్నిసార్లు వారికి విసుగు తెప్పించే విధముగా వ్యవహరించడము కూడా పొరపాటే, అజ్ఞానమే. అందువలన ఈ రోజున కొన్నిసార్లు సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉన్నాం. అయినను కొంతమంది మరి విచ్చలవిడిగా దేవుని ప్రజల మీదకి, దేవుని మీదకి, మరి యేసుక్రీస్తు అంటేనే గిట్టనటువంటి పరిస్థితుల్లోనికి వచ్చి ఈ రోజున అల్లరి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చేయకూడనటువంటి దారుణాలు చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు మన భారతదేశంలో ఇంకా హింసాకాండ జరిగింది, ఇంకా జరుగుతూ ఉన్నది, ఇంకా జరగబోయే రోజులు ఉన్నాయి ముందు. క్రైస్తవులంటే పడడం లేదు, దేవుని ప్రజలంటే పడడం లేదు. జ్ఞాపకం చేసుకుందాం.
అన్యజనుల అల్లరి కనబడతాం, అల్లరి రేపుతూ ఉన్నారు. యూట్యూబ్లో చూసినామంటే యేసుక్రీస్తు నిజంగా దేవుడు కాకపోతే ఇంతమంది ఎలా కొలుస్తారండి? దేవుడని నిరూపించబడకపోతే ఇంతమంది ఎలా కొలుస్తారు? ఎన్ని దేశాల్లో ఈ క్రీస్తును గురించినటువంటి వార్త ఎలా వెళ్తుంది? ఇన్ని సంఘాలు ఎలా స్థాపించబడతాయి? గొర్రెలని ప్రస్తావిస్తూ ఉంటారు. గొర్రెలకున్న స్వభావం తెలిస్తే కదా అలా మాట్లాడడానికి. అర్థం లేనటువంటి మాటలు మాట్లాడి ఈ రోజున మేమేదో సాధించామనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త, జ్ఞాపకం చేసుకుందాం. అల్లరి రేపేటటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి సోషల్ మీడియా మాధ్యమంలో. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమన దేవుని బిడ్డలారా, ఇది ఆనాడు కూడా యేసు ప్రభు వాళ్ళ గురించి అల్లరి చేశారు, అల్లరి రేపారు. ఈయన దూషకుడు, దేవదూషకుడు, నిజమైనటువంటి ఈయన అభిషక్తుడు కాదు. ఇదిగో ఇతడు అక్రమంగా మాట్లాడుతున్నాడు, దేవదూషణ చేస్తూ ఉన్నాడు, రాజును దూషించాడు, దేవుణ్ణి దూషించాడు, దేవాలయమును దూషించాడు, మన పూర్వీకులను దూషించాడని నెపములు వేసుకుంటూ అల్లరి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. అంటే అవసరమే. కొన్నిసార్లు మనుషులకు ఉన్నటువంటి తత్వం ఏంటంటే ఆలోచన చేయవలసిన వాటిని చేయరు. మనిషికున్న ఒక దరిద్రం ఏంటంటే ఏది మంచిదో, ఏది మనకు మేలుకరముగా ఉంటుందో, ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుందో దాన్ని మనము ఆలోచన చేయం. వ్యర్థమైన వాటి గురించి అయితే భలే ఆలోచన పెడతారు, మైండ్ బాగా పెడతారు. మన జీవితాలకు పనికొచ్చేది ఏనాడు ఆలోచన చేయరు. పొద్దున్న లేస్తే పూట ఎలా గడవాలి, పిల్లలకి ఏం తెచ్చిపెట్టాలి, వాళ్ళ ఫీజులు ఎలా కట్టాలి, మన అప్పులు ఎలా తీర్చుకోవాలి, మన కుటుంబాన్ని ఎలా నెట్టుకుపోవాలి అనేటటువంటి ఈ రకమైనటువంటి తలంపులు వారి జీవితంలో ఉండవు. కానీ వ్యర్థమైన తలంపులు, అవసరం లేని తలంపులు, అనవసరమైన తలంపులు ఈ రోజున చాలామంది చేస్తూ వారికి వారే వినాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. జాగ్రత్త. తర్వాత మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కట్లు తెంపుదాము రండి అని అనుకుంటున్నారంటే వీళ్ళు. ఏంటి? మనము వారి కట్లు తెంపుదాము రండి. దేవుని సంఘము, దేవుని ప్రజలు కొన్ని కట్టుబాట్లతో ఉంటారు, కొన్ని నిబంధనలతో బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళని చెడగొడదాము రండి. ఆజ్ఞలతో మన పాట పాడతా, యేసయ్య నీతో జీవించగానే ఆజ్ఞల మార్గము నడిపించనే కనిపించనే. ఈ ఆజ్ఞల మార్గములో కొన్ని కట్టుబాట్లతో ఈ క్రైస్తవ జీవితం సాగుతున్నటువంటి వేళ వారి కట్లు తెంపుదాము రండి, వారి కట్లు తెంపుదాము రండి, వాళ్ళను ఇబ్బంది పెడదాము రండి, చూద్దాం ఎలా ఉంటుందో వీళ్ళ భక్తి అని. ప్రేమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అందరూ కూడా పోగవుతూ ఉన్నారు. తర్వాత రండి అని చెప్పుకొనుచున్నారు. వారి పాశములు మన యొద్ద నుండి పారవేదము రండి అని చెప్పుకుంటూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు ఏ నియమాలు, ఏ కట్టుబాట్లు కట్టుకుని ఉన్నారో వాటన్నిటిని వాళ్ళు తాళ్ళన్నిటిని తెంపేసి, వాళ్ళ నిబంధనలన్నీ తెంపేసి మనమందరము కూడా ఐక్యతతోని వాళ్ళను తరిమికొడదాము రండి అని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ క్రీస్తును లేకుండా చేద్దాము రండి అని చెప్పుకుంటూ ఉన్నారు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము వారి కట్లు తెంపుదాము రండి, వారి పాశం పండిదండి పారవేదము రండి అని చెప్పుకోవచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఈ రోజున ఈ లోకము, అధికారులు కూడా
దేశపు అధికారులు కూడా, చాలా దేశాల్లో అధికారులు ఇప్పుడు గవర్నమెంటే రూలింగ్ చేస్తూ ఉన్నది. క్రైస్తవులను చంపండి అని ఒకవైపు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ప్రేమణ దోంబిడ్లారా, క్రీస్తు సంఘానికి, ఇదిగో క్రైస్తవులకు విరోధంగా కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది మా దేశం, ఇది మా మతం, ఇవి మా సంప్రదాయాలు అని అనేక చోట్ల ఈ రోజున దేవుని ప్రజలకు, దేవుని సంఘానికి, దేవునికి విరోధముగా లేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అలనాడు యేసుప్రభుల వారి కాలంలో అలాగే లేచారు, ఇప్పటికీ లేస్తానే ఉన్నారు. అదే పరిస్థితి జరుగుతూ ఉన్నది. అయితే జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఆరోదిగా మనం గమనించినట్లయితే వారు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారంట. ఎంత ఐక్యత ఉన్నది! పనికొచ్చే విషయంలో ఉండవలసిన ఐక్యత పనికొచ్చే విషయాల్లో కొంతమందికి ఉండదు. అనవసరమైనటువంటి అర్థం పర్థం లేని విషయాల్లో భలే ఐక్యత ఉంటుంది. ఏదైనా చేద్దాము రండి, ఏదైనా కడదాము రండి అంటే ఐక్యత ఉండదు. కట్టడం బహు కష్టం కదా, బరువు కదా. కూలగొడదాం రండి అనండి, ప్రతోడు వచ్చి చేతేస్తూ ఉంటాడు. ఈ రోజున జరుగుతున్న తంతు తమాషా అదే. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దోంబిడ్లారా. అన్ని జనములు, భూరాజులు, అధికారులు దేవునికి, ఇదిగో కుమారుడైనటువంటి అభిషక్తునికి విరోధముగా లేస్తూ ఉన్నారు. వాళ్ళు అల్లరి రేపుతున్నారు మొదటిగా. రెండవదిగా వ్యర్థమైన వాటిని వాళ్ళు తలస్తూ ఉన్నారు. మూడవదిగా కట్లు తెంపుదము రండి అని ఒకరినొకరు పిలుచుకుంటున్నారు. నాలుగవదిగా గమనించినట్లయితే వారి పాశములు మన యొద్ద నుండి పారవేద్దాము రండి అని ఒకరికొకరు చెప్పుకుంటూ మరి ఐక్యపరచబడుతున్నారు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఐదవదిగా క్రీస్తు సంఘానికి, క్రైస్తవులకు విరోధముగా మారుతూ ఉన్నారు. ఆరవదిగా ఏకీభవించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు దేవునికి, అన్యజనులు దేవునికి విరోధముగా, అభిషిక్తుడైన క్రీస్తునకు విరోధముగా ఆలోచన చేస్తున్నటువంటి తరుణాన్ని చూస్తూ ఉన్నాం. అయితే జ్ఞాపకం చేసుకోవాలా, ఎవరు ఏది చేసినా ఒక్క మాట చదివి ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనము చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుమో, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? ఆహా, ఇట్లుండగా ఏమందుమో, అన్యజనులు అల్లరి చేస్తూ ఉన్నారు, భూరాజులు ఏకీభవించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ దేవుని మతాన్ని, ఈ సంప్రదాయాలను లేకుండా ఎలా చేద్దాము, ఇదిగో దేవుని ప్రజలను, క్రీస్తు సంఘాలను కట్టబడకుండా ఎలా నాశనము చేద్దామో, క్రీస్తును లేకుండా ఆయనను సిలువకు అప్పగించి ఆయనను ఎలా చంపుదామని ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఇట్లుండగా ఏమందుము, క్రీస్తు దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఎవరెన్ని ఆలోచనలు చేసుకుంటేనేమి, ఎవరు ఎలా తలుస్తేనేమి, ఎవరు ఎంత వ్యతిరేకంగా నీ పట్ల వ్యవహరిస్తేనేమి, నీ పక్షాన దేవుడున్నాడు. నువ్వు నమ్ముకున్నటువంటి క్రీస్తు నీ పక్కమున నిలబడ్డాడు, నీ పక్షమున నిలబడ్డాడు. ఏ విరోధి నిన్నేం చేస్తాడు? ఎవరు నిన్నేం చేయగలరు? నేటికి క్రైస్తవులకు ఇదే ధీమా. నన్ను రక్షించిన నా రక్షకుడు నాకు తోడుగా ఉన్నాడు.
నన్ను సృష్టించిన నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా, ఈ కష్టకాలంలో కూడా ఈ దేవుణ్ణి ఆనుకొని బ్రతుకుతా ఉన్నారు. మనం అలాగే బ్రతకాలి. అదే క్రైస్తవ్యం. ప్రేమన దోంబిడ్లారా, ఎవరెన్ని ఆలోచనలు చేసినా, ఎంత అల్లరి రేపినా భయపడొద్దు, కృంగిపోవద్దు. అమ్మో, అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, రేపు మన వరకు వస్తే ఏంటి పరిస్థితి? నన్ను కూడా ఇలా చేస్తారా? ఎవ్వరు భయపడొద్దు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమైన నాడు పౌలు ఎలా బ్రతికాడో ఆ రీతిగా బ్రతకాల. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకములో మనం ఎంత నీతిగా దేవుని కొరకు ఎంత చక్కగా జీవించగలుగుతామో దానిని బట్టి అంతకంటే గొప్ప బహుమానము పరలోకంలో పొందుకుంటాం. ప్రేమణ దోంబిడ్లారా, ఎన్ని అల్లర్లు లేవని, ఎంత గోల లేవని, ఎంత మనకు విరోధముగా ఆలోచనలు ఎన్ని వచ్చినా సరే క్రైస్తవుడు కదల్చబడకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు గనుక ఎవరు ఏం చేసినా దేవుడు చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? మనం ఏం చేయలేం. రాజ్యాంగం లేదన్నా వచ్చిందనుకోండి, నేనేం చేస్తావు? మనతోనేమవుతుంది? దేవుడు చూసుకుంటాడు. దేవుడు మన పక్కన ఉన్నప్పుడు మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే తన ప్రజలను దేవుడు ఎప్పుడు కూడా విడవడు. ఎడబాయని దేవుడు. మనం ఆయనను బట్టి ముందుకు సాగాల. లోకం తట్టు చూడొద్దు. అల్లరి ఘోష వినబడుతూ ఉంటుంది, రక్తపాతము కనబడుతూ ఉంటుంది, వ్యతిరేకమైన వాదనలు వినబడుతూ ఉంటాయి. ఈరోజున ఎంత గలిబిలి ఉన్నదంటే, ఈరోజున ప్రభువుని నమ్ముకొని ప్రార్థనకు వచ్చి బాప్తీసం తీసుకొని అన్నీ చేసినోడే మనం క్రిస్మస్ ఎందుకు చేయాలి సార్ అంటాడు. ఇన్ని రోజులు చేసినావు కదరా, ఎందుకు చేయవరా ఇప్పుడు అంటే అక్కడ ఇట్లా అంటున్నారు, ఇక్కడ ఇట్లా అంటున్నారు. అల్లరి, ఈ అల్లరి వాళ్ళు లేపినటువంటి అల్లరికి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు ఈ రోజున. అర్థమవుతుందా? అలా నమ్మిన దేవుణ్ణి కూడా కొన్నిసార్లు సందేహించేటటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. క్రీస్తు మీదకి అలాంటి నిందలే వచ్చినాయి. అందుకే నా నిమిత్తము మీరు నిందించబడి, హింసించబడి, దూషించబడినప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకమందు మీ బహుమానం అధికమవునని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చారు. కాబట్టి అలాంటివి వచ్చినప్పుడు మనం సంతోషించాలి కానీ భయపడొద్దు, బాధపడొద్దు, కృంగిపోవద్దు. ధైర్యంగా ఉండాలా. దేవుడు మన పక్కన ఉంటాడు, ఆయనే చూసుకుంటాడు. మనం ధైర్యంగా ఉండాలా. అలా క్రీస్తు కూడా ఆ నిందలు, అల్లరి అన్నీ భరించి కలువరి శిలువలో శిలువ యాగము ఆయన పూర్తి చేశాడు. మనం కూడా ఈ క్రైస్తవ జీవితాన్ని క్రీస్తు కొరకు జీవించి ఈ జీవన యాత్రను పూర్తి చేయగలగాలి. ఇదే దేవుని బిడ్డల లక్షణం. అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.